వేదాలంటే ఏమనుకున్నాం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. వేదాలంటే టు నో అని అర్థం, అంటే తెలుసుకోవడం అని అర్థం. ఆ తర్వాత వేదాంగాలు, ఉపవేదాంగాలు, తర్వాత వాటికి అనుగుణంగా ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నారు, దర్శనాలు అన్నారు. ఏంటి, పతంజలి యోగ సూత్రాలు, తర్వాత కపిలుడి సాంఖ్యం, తర్వాత స్మృతులు వచ్చి ఇతిహాస కాలానికి రామాయణ మహాభారతాలు, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆగమ శాస్త్రం. ఇవన్నీ చాలా 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 అంటే ఉన్నాయి, అన్నీ కాదనట్టల్లా. కాకపోతే అల్టిమేట్ ఏంటి, ఉపనిషత్తులు వచ్చేసి జ్ఞానకాండ. ఏ పుస్తకంలో తీసుకున్నా మనం ఎలా పనులు చేసుకోవాలి అనేటువంటి విషయంతో మొదలుపెట్టి అల్టిమేట్ జ్ఞానం కోసం చెప్తారు. యోగ వాసిష్టంలో కూడా జ్ఞానకాండ, అలాగే త్రిపుర రహస్యం అని ఇంకొక వండర్ఫుల్ టెక్స్ట్ ఉంది, అందులో కూడా జ్ఞానకాండ ఉంది. ఏంటి అసలు నిజం చెప్పాలి అంటే ఉపనిషత్తుల సారమే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. వాటినే శాస్త్రాలు అన్నారు, వాటిని ప్రస్థానత్రయం అన్నారు. ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో అంటే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఏంటి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు జీవ చైతన్యం అన్నారు. మరి మన స్థితి ఏంటి అంటే జీవ చైతన్యం మన దగ్గర ఉంది. జీవ చైతన్యం కూడా ఎక్కడిది, అదే భగవతత్వాన్ని. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయినాము. ఎందుకు మర్చిపోయినాము, ఎప్పటి నుంచో మరి ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని కోరికలు పెట్టుకున్నామో మనకు తెలియదు. కానీ ఆ నిరాకారమైనటువంటి స్థితి నాలో ఉన్నదనేటువంటి విషయం ఎవరికీ గుర్తులేదు. మనకు ఎంతసేపటికి మనకు గుర్తున్నదల్లా ఏంటి, మన శరీరం, లేకపోతే పక్క శరీరాలు, లేదంటే జరిగిపోయిన శరీరాలు, జరగబోయేది ఏంటి, ఇటువంటి విషయాల మీదనే అవగాహన తప్ప మనకు అసలు నిజమైనటువంటి నిశ్చలమైన నిరాకారమైనటువంటి భగవతత్వం మీద మనకు అవగాహన లేదు. దానికోసం పాపం మన ఋషులు ఏం చేశారు, కనీసం ముందు ప్రకృతిని పూజ చేయడం కనుక మొదలు పెడితే నిరాకారమైనటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహిస్తారు అని అక్కడ మనకి గుడులకు సంబంధించినటువంటి విషయము, విగ్రహానికి సంబంధించిన విషయము వచ్చి ఉండవచ్చు. జస్ట్ ఇది నా భావం మాత్రమే. ఎందుకు, మీరు పూజను అబ్జర్వ్ చేయండి. మనం గుడికి వెళ్తాము, గుడి ఎలా ఉంటుంది, గర్భగుడి ఉంటుంది, పైనంతా మామూలు గుడి ఉంటుంది. ఆ గర్భగుడి అంటే ఆ గర్భగుడిలో ఏముంటుంది, విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఒక భార్య, ఇద్దరు భార్యలు ఉంటారు, అంతే కదా. శివుడికి పార్వతి ఉంది, వెంకటేశ్వర స్వామికి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. అంటే ఏంటి, ఇది ఎవరు, ఈ విగ్రహం ఎవరు, ప్రకృతితో తయారైనటువంటి ఒక రూపం, ఒక జీవ చైతన్యం, ఒక చైతన్యం, జీవం కాదు, ఒక పరమాత్మతత్వ చైతన్యం. ఆ చైతన్యంతో ఏమున్నాయి, ఒక మనసు ఉంది, బుద్ధి ఉంది. అదైపోయిన తర్వాత మనం పూజా విధానం అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తాం, పూజ, దాన్ని శుద్ధి చేస్తాము నీళ్లతోటి. ఆ విగ్రహం అనేది ఏంటి, భూమితత్వం, అంతే కదా, ఘటమే కదా, భూమి అంటే మనము ఘటమే. దాంతోపాటు ఏం చేస్తాం, నీళ్లతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత అగ్నితోటి హారతిస్తారంటే ఏంటి, లయం చేసుకోవటానికి. ఆ తర్వాత మూడోది వాయుతత్వానికి ధూపం వెలిగిస్తారు. ధూపం అనండి, లేకపోతే సాంబ్రాణి అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, స్మెల్ అనమాట, ప్రాణం, వాయువు అనమాట. ఐదోది ఆకాశతత్వం, శబ్దం, గంట కొడతారు. మళ్ళీ తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేసుకోమంటారు. అంటే ఏంటి, ఎక్కడిదంతా మన మీదనే మనకి